చాగంటి గారి ప్రవచనాలు వింటారా? ఎప్పుడో ఒకసారి వింటాను, కొన్ని విన్నాను, చెప్తున్నాను. అలా మారండి మీరు. అలా మారితే అసలు ఇలాంటి సమస్యలు ఉండదు. ఓకే, మీకు దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, అవును. మంచిని పెంచు. నీతో పాటు మంచి కాదు, మొత్తం మేము కూడా వచ్చేస్తాం. క్రైస్తవ ప్రపంచం వచ్చేలా చేసుకోవాలి. మీరు ఏం చేస్తున్నారు? ద్వేషాన్ని పెంచి రేపు మనం బయటికి వస్తే అరే వీళ్ళు క్రిస్టియనా హిందువా అనేది ఉండొద్దు. మనకు ఒక బస్సు ఎక్కుతాము, క్రిస్టియన్ బస్సు హిందూ బస్సు ఉండొద్దు. అందరికీ ఒకటే బస్సు కదా, రాజ్యాంగం ఇచ్చిన బస్సు అది. సెక్యులర్ కంట్రీ అనేది అది ముమ్మాటికి తప్పు, దాన్ని నేను యాక్సెప్ట్ చేయనంటాడు ఆయన. మీ ప్రయత్నం మీరు చేయండి, కానీ ఇతరులకు రుద్దకండి. మీ ప్రయత్నం ఏదున్నా అది మీ ఇష్టం. మీకు నన్ను ద్వేషించే హక్కు ఉంది మీకు, అవునా కదా? కానీ సొసైటీలో వెళ్ళి దాన్ని ప్రచారం చేయకండి. ఒప్పుకోను నేను. మీకు నన్ను కొట్టేది ఉందా, వచ్చి కొట్టండి, నన్ను పర్సనల్గా ఏమని చేయండి, కానీ నా మతాన్ని కించపరచొద్దు. ఇప్పుడు ఇతను వాల్మీకిని కూడా దిట్టించాడండి. రామాయణం రాసిన వాల్మీకిని కూడా దిట్టించాడు. ఇప్పుడు చూసుకుంటూ పోతే మనకు కొండ కూడా సరిపోదు ఈయన చేసిన నిర్వాహకులు. కొండ తక్కువైపోతుంది, అంతుంది ఈయన ఘనకార్యం.